కావాలంటే, క్యాసినో ఐడి కావాలంటే, లేకపోతే ఆన్లైన్ ఐడి కావాలంటే, కెసినోలు ఆన్లైన్లు ఇవి కావాలి, ఇవి సమాజానికి కావాలి. అదే వేరే అంశం మీదో లేకపోతే రక్తదానమో లేకపోతే అవయవదానమో ఇలాంటి దాని మీద మనం ప్రమోషన్ చేసుకోవచ్చు కదా, ఇలాంటి దాని మీద మనం మాట్లాడవచ్చు కదా. అందులో ఏమొస్తుంది? ఏమి రాదు. ఇందులో వస్తే బాగా వస్తుంది. అందుకని దీన్ని మనం ప్రమోట్ చేస్తాం. దీని మీద ఉక్కుపాదం మోపుతున్నారు, ఈ అంశాల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఉక్కుపాదం మోపడమే కాకుండా చాలా సెక్షన్ల మీద వీళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసులు కూడా మీ ముందు ఉంచుతాను నేను. ఏమేమి సెక్షన్లు పెట్టారు? 1 కాదు 2 కాదండి, చాలా సెక్షన్లు ఉన్నాయి. అండర్ భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్ 314/4 ద పనిష్మెంట్ ఫర్ చీటింగ్ అండ్ ఓపెన్ అవ్వట్లేదు. సరే ఓకే, సెక్షన్లు చూద్దాము. ఇది యాప్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నది, ఇది ఓపెన్ అవ్వట్లేదు. చాలా సెక్షన్లు పెట్టారు ఇందులో. ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లు ఏంటంటే 318/4 BNS యాక్ట్ కింద, 3(a), 4 TSGA, 66D, ITA యాక్ట్ 2008 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీని మీద ఎఫ్ఐఆర్లు పెట్టడం జరిగింది. సో మరి ఎఫ్ఐఆర్లో పర్యవసానం ఏ రకంగా ఉంటుంది, ఇందులో ఉన్న అంశాలు ఏంటి, మరి యాంకర్ శ్యామల పరిస్థితి ఏంటి, చాలామందిలో ఉన్న అనుమానాలు. ఎందుకంటే నేను ముందుగా చెప్పినట్లుగా చాలా అభిమానస్తులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పాపం కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఏంటి మన శ్యామల గారికి ఇప్పుడే కొద్దిగా ఏదో యాక్టివ్గా ఉంటే ఇలాగ అయిపోతున్నది, మరి ఇలాగైతే కష్టం కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అంటే ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా కొన్ని అంశాలు చాలా జాగ్రత్తగా, అందులో ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడండి కొన్ని అంశాల మీద అసలు మనం మాట్లాడకూడదు, మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. ఏ చిన్నది మిస్ఫైర్ అయినా అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంక దాన్ని మనం పూడ్చే పరిస్థితి ఉండదు. ఈ సెక్షన్లన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి, బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవ్వాలి అంటే ఈ యాప్స్ ఓపెన్ అవ్వాలి, కానీ చాలా కీలకమైనవి. ఏదో ఆషామాషిగా అయితే ఇవి వేయట్లేదు, చాలా కీలకమైన సెక్షన్లు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తన్ని కూడా ట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. ట్రోల్ చేస్తారు కదా, ఎందుకు ఊరుకుంటారు? పవన్ కళ్యాణ్ గారినని వాళ్ళని వీళ్ళని. ఇప్పుడు ఇదే పెద్ద జాడ్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎవరినైనా అవకాశం వచ్చింది అంటే క్షమించట్లేదు, చిన్నది ఉన్నదంటే దాన్ని పెద్ద చేసేస్తున్నారు. సో ఈవిడ మీద వేసిన సెక్షన్లు ఇవి. దీని మీద ఆధారంగా శ్యామల గారిని విచారణకు వెళ్ళడమే కాకుండా అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పటికైనా సరే ఇలాంటి తప్పుడు యాప్లని ఎవరు ప్రచారంలోకి తీసుకొచ్చినా, ఎవరు దీని మీద ప్రమోషన్లు చేసినా తోలు తీస్తామంటున్నాడు సజ్జనార్ గారు. ఇప్పటి వరకు కూడా క్షమించం, ఇంకా ఏదో చూసి చూడకుండా కొందరు ఏమన్నా చేసుంటారేమో, ఎవరో పట్టించుకోవట్లేదు కదా అని పిల్లి కళ్ళు మూసుకుంటే పాలు సాగిన చందంగా ఉంటుందేమో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని చెప్తున్నాడు ఆయన. చాలా సీరియస్గా ఉంటుంది, కొరడా జులిపించడమే కాకుండా ఉక్కుపాదం మోపుతాం అంటూ డైరెక్ట్గా అటాక్ ఇస్తున్నారు. దీంతో మరి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా ఉన్న శ్యామల గారు ఇది తగ్గేదేలే అంటే సజ్జనారు కూడా నేను అస్సలు తగ్గనని అంటున్నాడు. అంతే కదా, ఈవిడ తగ్గేదేలే అంటే నేను అస్సలు తగ్గను అంటున్నాడు సజ్జనారు. సో మరి ఈ నేపథ్యంలో
ఇంకా మరి ఎవరైనా ఉన్నారా వైసీపీకి ఇప్పుడిప్పుడే మరి యాక్టివ్గా ఉన్న ఈవిడ